ఇక్కడ ఉన్న వాళ్ళకు కొంతమందికి పెళ్ళి అయి ఉండొచ్చు, చాలా మందికి పెళ్లి కావాల్సిన అవకాశం ఉండొచ్చు. అమ్మాయిలకేమో అత్తగారింటికి వెళ్తే తల్లిదండ్రులను చూసుకోవడం కష్టమైంది. అబ్బాయిలకేమో ఇప్పుడు ఉద్యోగం రాని అత్తగారు వస్తారు, తల్లిదండ్రులు కొంచెం ఏముందిలే అనేది వస్తుంది. అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా నా సూచన ఒక్కటే, ఇవాళ రేపు ఇంతకుముందులాగా ఫ్యామిలీలో 4-5 కిడ్స్ ఉండే కాలం కాదు. 1 or 2 కొడుకైనా బిడ్డైనా మీరే మీ తల్లిదండ్రులను గౌరవించడం, మీ తల్లిదండ్రులకు ఇవ్వాల్సిన మర్యాదతో పాటు వాళ్ళు వయసులో రెక్కలు ఊడేలాగా ఉపాధి హామీ కూలికి పోయి కూడా రూపాయి జమ చేసి మిమ్మల్ని ఇంత వాళ్ళని చేసి పెంచి పోషించారు. మీ తల్లిదండ్రులను బాగా చూసుకోండి. ఏ ఒక్క అధికారి కూడా నా చేతిలో నియామక పత్రాలు తీసుకున్న వాళ్ళను తల్లిదండ్రులను బాగా చూసుకోవడం లేదు అని నాకు తెలిస్తే మాత్రం నిజంగా నా ప్రయత్నం విఫలమైనట్టుగానే నేను భావిస్తా. ఒకవేళ అట్లాంటి సిచ్యువేషన్ వస్తే మిమ్మల్ని మీరు కరెక్షన్ చేసుకోండి. ఏదేమైనా రేపటి శాసనసభ సమావేశాలలో తల్లిదండ్రులను చూసుకో వాళ్ళ జీవితాలలో 10-15% కోత విధించి వాళ్ళ ఖాతాలు వేయడానికి నిర్ణయం తీసుకోబోతుంది. ఇది ఆడపిల్లలందరూ సంతోషంగా ఒప్పుకుంటారు నాకు తెలిసి. ఎందుకంటే వాళ్ళ అత్తగారింటికి పోయినప్పుడు అత్తగారు మొత్తం జీతం అంతా ఇటే ఇవ్వమంటారు కాబట్టి పెంచి పోషించిన తల్లిదండ్రుల మీద ఆడపిల్లలకు తప్పకుండా ప్రేమ ఉంటుంది. వాళ్ళు సంతోషంగా ఈ చట్టాన్ని స్వీకరిస్తారు. మరి అబ్బాయిల సంగతి నాకు తెలీదు. కాకపోతే మీరు కూడా ప్రిపేర్ అవ్వాల్సిందే. జాగ్రత్తగా చూసుకుంటే బాగుంటుంది, జాగ్రత్తగా చూసుకోకపోతే కోత పడుతుంది. ఈ 2 విషయాలను దృష్టిలో పెట్టుకొని మంచి శిక్షణ కార్యక్రమం, దీంట్లో ఇంకా కొంచెం ప్రాక్టికల్గా మీరు నేర్చుకోవాల్సింది ఉంది. రీసెంట్గా నేను కూడా స్టూడెంట్గా హార్వర్డ్ యూనివర్సిటీ పోయి వచ్చిన, మీకు అందరికీ తెలుసు.